అంటే ఒక నిజంగా పారదర్శకత, జవాబుదారీతనం అంటే ఇదే. ఆవిడ క్లీన్గా చెప్పారు. అలాంటిది మీకు దాదాపు 41,000 కోట్లు ఖర్చు పెట్టారు. మన డబ్బు అది. గత ప్రభుత్వ నాయకులు డబ్బు కాదు, మన డబ్బు అది. మన శ్రమ, మన రక్తం ధారపోస్తే వచ్చిన డబ్బు అది. ఆ డబ్బును ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు, మాకు ప్లే గ్రౌండ్ లేదు మనకి. అది కనీస ధర్మం కదా మనకి. స్కూల్స్ కట్టేస్తాం, బిల్డింగ్లు కట్టేస్తాం, కానీ పిల్లలు ఆడుకోవడానికి, శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. కలెక్టర్ గారిని ఒకటే అడిగాను, అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే, ఎన్నో సెంట్లు భూమి. ఎన్ని సెంట్లు సార్ చెప్పి? 8 కరెక్టే కదా. పంచాయతీ కింద నేను అనుకున్నాను ప్రతి పంచాయతీ కనీసం ఒక 25-40 ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటే 8 సెంట్ల భూమి మాత్రమే ఉంది. 8 సెంట్లు ఏమి ఇవ్వగలం చెప్పండి? బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది? 8 సెంట్లు ఎన్ని గజాలు? 450 గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కోడూరులో. ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం? హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? నాకు నిజంగా అనిపించింది, అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీకు ఎందుకు గ్రామసభ పెట్టానంటే, మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తానా, మేము కాపాడుతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అన్ని ప్రైవేట్ పరం అయిపోతే, గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేవాళ్ళు కదా క్లాస్ వార్ అని. క్లాస్ వార్ అంటే ఏంటి? ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం. ఈరోజు చెప్పండి, మైసూరువారిపల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది, కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ? ఈ రోజున మనకు నిజంగా ఒక కాలేజీలు లేవు, మనకి కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు, పిల్లలు ఆడుకోవడానికి. ఇవన్నీ లేదా, ప్రభుత్వ స్థలాలు లేవు. ఏమైపోయినాయి? అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే, అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఆస్తులు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు లేవు, ఏం కావాలి, భవిష్యత్తులో ఎన్ని మనకు రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప. ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు, కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అని అనాలి. ఈ రోజున మైసూరువారిపల్లి దుస్థితి ఏంటంటే, దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లే గ్రౌండ్కి. ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది ఒక బిడ్డ ఆడుకునే హక్కు, చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది. ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు. నేను మీకు మాటిస్తున్నా, దాతలు గనక ముందుకొస్తే నేను డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అయితే నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి. అలాగే మీరు అడిగింది నా దృష్టికి తీసుకొచ్చింది, మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి ఇక్కడ. చుట్టుపక్కల మనకి అన్ని మిగతా చోట్ల నుంచి ఒక 4,000 ఎకరాలు మామిడి పంట, 3,000 ఎకరాల నుంచి అరటి దిగుబడి, 1,500 ఎకరాల నుంచి బొప్పాయి తోట వస్తాయి. ప్రతిరోజు 200 లోడ్లు పంట లారీలకి దిగుబడి ఉంది ఇక్కడ వెంటనే కోల్డ్ స్టోరేజ్ కావాలి. మీకు పండ్లని మగ్గబెట్టే కేంద్రం కావాలి, పండిన పండ్లను నిల్వ ఉంచే కేంద్రం కావాలి. నేను ఇది ఒక్క మైసూరువారిపల్లికి ఇవ్వట్లేదు, నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కోడూరుని మనకి పండ్ల రాజధానిగా చేసే బాధ్యతలో క్రమంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తాను. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్లి, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు ప్రతి పంచాయతీకి ఒక శక్తి ఉంటుంది. ప్రతి పంచాయతీకి ఉదాహరణకి అరకు గ్రామంలో అరకు కాఫీ పెట్టారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ ఉంది. అలాగే మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి చేతి వృత్తుల మీద ప్రత్యేకంగా లేపాక్షి పంచాయతీ ఉంది.